ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ కార్తీక మాసము ఎంతో పవిత్రమైన మాసము. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు ఎలా ఉపవాసం చేయాలి, ఎలా జాగరణ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనము. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రభోద ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తాము. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనము. కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయింది. దీన్నే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతము ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి రోజునే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్కుని మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజునే ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారాయణం చేసి భోంచేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు వేల జన్మల్లో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతము. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితము ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనిది ఏమీ ఉండదని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించాడు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారాలు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవటం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలము ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు. ఈ వ్రతం ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం కలుగుతుంది. వస్త్రదానము, పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణాంతరము పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, సిద్ధయోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుకు నిద్రలేపుతారు. అందువల్ల ఉద్దాన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణువుకు హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇచ్చే హారతిని కన్నులారా హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోష పరిహారము జరుగుతుంది. ఈ ఏకాదశి రోజున మనం చేసే స్నాన, దాన, జపాలు, వ్రతాలు, ఉపవాసాలు 1,000,000 రెట్ల ఫలితాలను ఇస్తాయి. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజున ఏ చిన్న దానం చేసినా 1,000,000 రెట్ల దానం చేసిన ఫలితం మనకు
దక్కుతుంది. ఈ ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి 4 నుండి 5 గంటల లోపల స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఇంట్లో దేవుని ఫోటోల వద్ద దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత దేవాలయాలకు వెళ్ళి దీపాలని వెలిగించుకోవాలి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. తర్వాత వచ్చిన స్తోత్రాలు చదువుకోవాలి. ఆ స్వామివారికి తులసి దళాలు, జాజి పూలు, అవిసి పూలు అంటే చాలా ఇష్టము. ఆ ఏకాదశి రోజున స్వామివారికి ఒక్క తులసి దళమైనా సమర్పించుకుంటే ఆ స్వామివారు మనకున్న సమస్తమైన కోరికలను నెరవేరుస్తారు. దేవాలయాల్లో దీపాలు వెలిగించుకొని ఇంటికి రావాలి. సాయంత్రం దాకా ఏమీ తినకుండా ఉంటే మంచిది. అలా ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు స్వీకరించవచ్చును. సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ప్రదోషకాలంలో ఇంట్లో దేవుని వద్ద దీపాలు వెలిగించుకొని ఆ స్వామి సన్నిధిలో దేవుని వద్ద మీ కోరిక చెప్పుకొనవలెను. ఈ ప్రదోషకాలంలో చేసే పూజ అంటే ఆ స్వామివారికి చాలా ఇష్టము. ఆ స్వామివారు మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తారు. నక్షత్రాలు చూసి భోంచేయవలెను. స్వామివారికి నైవేద్యంగా పొంగలి, అరటిపండ్లు, కొబ్బరికాయలను సమర్పించవలెను. ఒకవేళ ఏకాదశి రోజు మీరు జాగరణ ఉండదలిస్తే సాయంత్రము 5 లోపలే అల్పాహారము సేవించవలెను. సేవించి రాత్రంతా జాగరణ చేయవలెను. మరుసటి రోజు ద్వాదశి గడియలు ముగియకముందే ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని దీపాలను వెలిగించుకొని ఉపవాస దీక్షను విరమించవలెను. మరుసటి రోజు ద్వాదశి రోజున పగలంతా నిద్రపోకుండా ఉండి సాయంత్రము నిద్రపోవలెను. ఈ విధంగా ఉపవాసం చేస్తే ఆ స్వామివారు 1,000,000 రెట్ల ఫలితాన్ని మనకు అందిస్తారు. మనం ఈ జన్మలోనే గాక మిగతా జన్మల్లో చేసిన పాపాలన్నీ ఫటాఫంచలే మనకు విముక్తి లభిస్తుంది.